హలో గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సాయి ఈ యొక్క లవడాల టాస్క్ల బదులు గల్లీలో ఉండే పూలగారు ఆడే గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనుకుంటా. చెప్పుకోవడానికి పెద్ద కథ ఏం లేదు, స్క్రీన్ ప్లే కూడా ఎటు పోదు, ఉన్న కాడనే ఉంటా ఉంటది. మధ్యలో ఒకసారి లొకేషన్ షిఫ్ట్ అవుతది, దేర్ ఆల్సో ఎక్కడికి పోదు కదా. అదే కదా అండ్ అవే క్యారెక్టర్లు, అండ్ ఆ క్యారెక్టర్లు కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు. ఆ సిచ్యువేషన్స్ ఏమి పెద్ద ఇంట్రెస్ట్ జనరేట్ చేయవు. బిగ్ బాస్ వాళ్ళు కావాల్సుకొని చేస్తున్నారా లేదంటే వాళ్ళకి మైండ్కి ఏం తలుగుతలేదా అని నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నాను, ఆ యొక్క అగ్ని పరీక్షకు వచ్చిన కంటెస్టెంట్స్కి అందరికీ వాళ్ళ లోపల ఒక స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారు వాళ్ళు అక్కడ అయితే. ఎన్ని 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 ఎందుకంటే వాళ్ళకి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జడ్జెస్ ఇంత కఠినంగా ఉంటారేమో అని. జడ్జెస్లలో అయితే నవదీప్ అయితే అసలు ఒక చిన్న మిస్టేక్ కూడా తీసుకోలేకపోతుండు. వాళ్ళ ఒక కంటెస్టెంట్ చిన్న మిస్టేక్ చేసినా దాని మీద అయితే ఫుల్ సీరియస్ అయితే అవుతుండు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా. ఇప్పుడు నేను మీకు అందరికీ నా ఒపీనియన్ చెప్తాను. జడ్జెస్ అంత రియల్గానే అంత వాళ్ళ యొక్క కోపానికి అర్థం ఉందా అనేది మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే అర్థం ఉంది. నిజంగా చెప్తాను, ఈరోజు టాస్క్లో క్లియర్గా చెప్తారు జడ్జెస్. వాళ్ళని అడగండి, వాళ్ళతోటి ఏమైనా క్వశ్చన్స్ వెయ్యండి అంటే ఒక దివ్య అనే ఆమె ఒక ఆర్టిస్టానికి ఏం అడిగిందంటే మీరు సైన్ ఎక్కడ పెడతారని. సైన్ ఎక్కడ పెడతారు, కిందనే పెడతారు. ఆయన ఏమన్నాడు, డ్రాయింగ్ వేసినాక కింద పెడతారు అన్నాడు ఆయన. ఏం చేస్తారండి వీళ్ళు? కంటెస్టెంట్స్ వాళ్ళ ప్లేస్ల నుంచి ఆలోచిస్తే నిజంగానే వాళ్ళందరికీ ఎలా ఉందంటే, వాళ్ళకి ఫస్ట్ ఒక స్టేజ్ అనేది కొత్త ఫేస్ వాళ్ళకి. అంటే ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు ఈడి వరకు రాలే. అంటే ఇంతమందిని ఫేస్ చేయడం, జడ్జెస్ని ఫేస్ చేయడం, ఈ యొక్క టాస్క్లు ఆడడం, సో ఇన్ని కెమెరాస్ని ఫేస్ చేయడం. సో వాళ్ళకందరికీ ఇదంతా కొత్త. వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతారు. ఇన్ని వేయాలి 10th ఎపిసోడ్ అనుకుంటేది. వాళ్ళకి ఇప్పటికీ లోపల భయం ఉంది. వాళ్ళకి ఎలా ఉందంటే, నేను టాస్క్ ఆడకపోతే నేను సెలెక్ట్ గాను, నేను ఓడిపోతా. ఈరోజు మొత్తం టాస్క్లో వాళ్ళు జస్ట్ ఒపీనియన్ తీసుకురు అంతే. ఒక 2 బొమ్మలు కానీ, ఇద్దరు మనుషులను కానీ చూపెడితే జస్ట్ వాళ్ళ లక్ మీద డిపెండ్ అయిపోయి ఫస్ట్ ఓడైతే వాళ్ళ మైండ్లో ఏముందంటే టక్క ఏబి అని ఏదైనా ఒకటి రియల్ అని రాసి, ఫేక్ రియల్ రాసి ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. అట్లయితేనే మనకు పాయింట్స్ వస్తాయని వాళ్ళ మైండ్లో ఇదే నడుస్తుంది. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. కాకపోతే టాస్క్ ఇంతవరకు వచ్చినందుకు మంచిగానే ఆడాలనే అనిపిస్తుంది. జడ్జెస్ ఒక ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళు మంచిగా మా దగ్గర నుంచి అంత ట్రైన్ అయ్యి వీళ్ళు సెలబ్రిటీస్ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర ఆడగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర తప్పకుండా ఫుల్ ఫేమ్ ఉంటుంది. సీరియల్ వాళ్ళే కానీ, పెద్ద యూట్యూబర్సే కానీ, ఇన్ఫ్లుయెన్సర్సే కానీ వచ్చిరనుకో, వాళ్ళ దగ్గర వీళ్ళు ఏదన్నా బై మిస్టేక్ ఏదైనా తప్పని అంటే బై మిస్టేక్ వీళ్ళ దగ్గర తప్పు ఉండి వీళ్ళు ఒర్రిరనుకో, ఆటోమేటిక్గా వీళ్ళు ఫస్ట్ వీకే వచ్చేస్తారు అక్కడి నుంచి. సో అందుకే వీళ్ళని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తారు. ఆ నవదీప్ గట్టిగా చెప్తాడు అక్కడ, అదే మీ ఒపీనియన్ చెప్పండి, మీకు వీక్ టీమ్ కావాలనుకుంటే మీరు వీక్ టీమ్ సజెస్ట్ చేసుకొని చెప్పండి, ఇట్లా మీద చెప్పండి, ఎందుకు అట్లా షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడుతున్నాయని నవదీప్ గట్టిగా చెప్తాడు. ఎందుకంటే ఇవన్నీ హౌస్లో పనికిరావు షుగర్ కోటింగ్ మాటలు. మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు. జస్ట్ ఏదైతే అనుకుంటారో అది వీళ్ళకైతే అర్థం కావట్లేదు కంటెస్టెంట్స్కి. మనిషిని తల్లి అర్థం కాలే. చాలామంది ఆడియన్స్ ఏమనుకుంటారు అంటే, పాపం పుణ్యానికి వాళ్ళని తిడుతుర్రు, శ్రీముఖి అలా బిహేవ్ చేస్తుందని వీళ్ళు అనుకుంటారు. సో శ్రీముఖి దాంట్లో కొంచెం ఓవర్ అయింది. నిన్నటి ఎపిసోడ్లో గిన్నెలు వాళ్ళ మొహం మీద ఎత్తేయడం కానీ, ఆ గంట ఎత్తేయడం కానీ నాకు కూడా చాలా హర్ట్ అనిపించింది. కానీ ఏం స్క్రిప్ట్ ఇచ్చిరో వీళ్ళకి అర్థమవుతలేదు. వీళ్ళకి ఇలానే చేయాలి, అది ఓన్గా వాళ్ళు చేస్తలేరు. బిగ్ బాస్ యొక్క స్క్రిప్ట్కి ఎవడైతే రైటర్ ఉంటాడో వాడైతే వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తాడు. వీళ్ళు దాని పరంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పటికైనా ఈ యొక్క కంటెస్టెంట్స్ మైండ్ ఓపెన్ చేసి మంచిగా ఆలోచించాలని కోరుకున్నాను. లాస్ట్ టాస్క్ కూడా నవదీప్ వస్తూ ఉంటాడు వీళ్ళకి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఒక షూ తీసేసి మరి కూర్చుంటాడు, వాళ్ళకి అప్పటికైనా టాస్క్ అర్థమవుతుందని. వాళ్ళకి అప్పటికి ఫస్ట్ ఫస్ట్ నేనే పెట్టాలని మైండ్లో నడుస్తుంటుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. భగవంతుడా, అదే ప్రశ్న. చిన్న ఫియర్ ఉన్నట్టుంది వాళ్ళ లోపల. త్వరగా పోవాలని కోరుకుందాం. సో వాళ్ళు ఇంకా మంచిగా ఆడాలని, మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని వాళ్ళతో కోరుకుందాం. సో గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా హై కొట్టండి.